నమస్తే అందరికీ దండాలు. ఆర్ట్ ఆఫ్ పెయింటింగ్ అంటే ఓన్లీ పిల్లల్ని మార్చిపోతున్నా అదన్నా, కానీ ఇక్కడికి వచ్చాక ఈ ప్రోగ్రామ్ ద్వారా మేము మారాలి, మా ఇంట్లో వాళ్ళు అందరూ మారాక పిల్లలకి మార్చితే చాలా ఉపయోగం అని తెలుసుకున్నాం. కాబట్టి ఈ ప్రోగ్రామ్ అందరికీ చాలా ఉపయోగపడుతుంది. ఇలాంటి ప్రోగ్రామ్స్ ఎన్నో చేయాలని సెంట్రల్ స్కూల్ వాళ్ళని కోరుకుంటున్నాను. అందరికీ నమస్కారం. సీఎం స్కూల్ కండక్ట్ చేసిన ఆర్ట్ ఆఫ్ పేరెంటింగ్ వర్క్షాప్కి ఇవాళ నేను వచ్చాను. చాలా బాగా చెప్పారు. ప్రత్యూష సుబ్బారావు గారు చీఫ్ గెస్ట్గా వచ్చారు. ఆయన సైకియాట్రిస్ట్ అంటే నేను ఏదో అనుకున్నాను, ఏం చెప్తారో అని ఒక ఉత్సుకతో వచ్చాను. కానీ వచ్చాకే తెలిసింది పేరెంట్గా నేను ఎంత నేర్చుకోవాల్సి ఉందో అని. పిల్లలు వాళ్ళ మూడ్ స్వింగ్స్ కానీ, వాళ్ళు ఏదైనా గొడవ చేయడం కానీ, ఏదైనా కూడా ఒక టైంలో మనం అది చేయడం వల్లే వాళ్ళు అలా ప్రవర్తిస్తున్నారని నాకు ఈరోజు స్పష్టంగా ఆయన చెప్పిన దాన్ని బట్టి అర్థమైంది. సో పిల్లలు మారాలంటే ముందు మనం మారాలి అని ఒక స్లోగన్ చెప్పారు. అది బాగా ఉంది. అది నేర్చుకొని నేను ఇప్పుడు ఇంటికి వెళ్తున్నాను. అందరికి నమస్కారం అండి. ఆర్ట్ ఆఫ్ పేరెంటింగ్ అంటే ఏందో అనుకుంటే నేను ఫస్ట్ రానన్నాను. మా అమ్మాయి సార్ వీడియో చూసి, సుబ్బారావు గారి వీడియో చూసి బాగుంటుంది డాడీ, అసలు ఒకసారి పోయిరండి చూడండి, పోతే మళ్ళీ మీరే వెళ్తారు అని. ఇక్కడికి వచ్చినందుకు మొబైల్స్ పక్కన పెట్టే సార్ మీటింగ్ చెప్తే చాలా హాయిగా ఉంది. ఇప్పటిదాకా మాకు టైం అనేది అట్పై రాలేదు. దుకా సింధు విద్యా సంస్థల డైరెక్టర్ గారు కేవీ రామకృష్ణ గారికి నా నమస్కారము. ఈ ప్రోగ్రామ్ చాలా బాగుంది. ఒక తల్లి బిడ్డకి మంచి తండ్రిని పరిచయం చేస్తుంది, తండ్రి ఒక గురువుని పరిచయం చేస్తుంది. ఆ గురువే ప్రపంచాన్ని చూపిస్తారని మాకు రాము సార్ని చూశాక అర్థమైంది. రాము సారు మా కన్నా, తల్లిదండ్రుల కన్నా ఒక మెట్టు ఎక్కువ ఆలోచించి ఈ ప్రోగ్రాం చూపించారు. నేను బాగా అర్థం చేసుకుంటే ఏంటంటే, పిల్లల ముందు ఏ తల్లిదండ్రులు గొడవ పడకూడదు. దానివల్ల పిల్లల ఎదుగుదల చాలా డిస్టర్బ్ అవుతుంది. ఇలాంటి ప్రోగ్రామ్స్ మళ్ళీ కండక్ట్ చేయాలని కోరుకుంటారు. ఫస్ట్ మీటింగ్ అంటే ఏమనుకున్నాం అంటే, ఏదో రెగ్యులర్గా చెప్తారు, వింటాం, వచ్చేస్తాం అనుకున్నాం. కానీ ఇంత బాగా చెప్తారు, ఫ్రెండ్లీగా మా పిల్లల గురించి మాకు మేము ఎలా ఉండాలి ఇంతవరకు మాకు తెలుసుకొని కూడా అంటే నేనేమనుకున్నాను, నన్ను నేను చూసుకున్నట్టుగా నాకు సార్ నాతో మాట్లాడినట్టుగా అనిపించింది. చాలా బాగా అనిపించింది. నన్ను నేను మార్చుకోవాలని కూడా నేను చాలా అనుకున్నాను. గుడ్ ఈవినింగ్. నేను నా పేరు మౌలాదండి. శ్రీరామపురం బ్రాంచ్లో మా పాప ఇద్దరు ఉన్నారు, ఎస్లా మోనాథ్. ఫస్ట్ క్లాస్ చదువుతున్నారు, థర్డ్ క్లాస్ ఈ క్లాస్ చేస్తున్నారు స్కూల్స్. ఈ ప్రోగ్రామ్ చాలా బాగా నచ్చిందండి. అయితే మా పిల్లలకి పాజిటివ్ థింకింగ్ అంటే ఏంటి, నెగిటివ్ థింకింగ్ అంటే ఎలా ఉండాలి, సో పేరెంట్స్ మేము ఎలా ఉండాలి, మా ఫీడ్బ్యాక్ ఎలా చేసుకోవాలి, మా భార్యకు నేనేం చెప్పాలి, ఆవిడ నాకేం చెప్పాలి అని స్పష్టమైన ఒక నిర్ణయానికి వచ్చాము. ప్రోగ్రామ్ సిలెంట్ చాలా బాగుంది, చాలా ఎక్సలెంట్గా వచ్చింది. సుబ్బారావు గారు పియాలిస్ట్. నేను ఆల్రెడీ ఇంతమంది ప్రోగ్రామ్ చూశాను. నసరాబాద్లో ఏ కాలేజీ కూడా ఏ స్కూల్ కూడా చెప్పని ప్రోగ్రామ్ సింగిల్ స్కూల్లో చాలా బాగుందండి. చాలా థ్యాంక్స్.